హలో అందరికీ, ఎలా ఉన్నారు? మా ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా. మా ఇంటికి దగ్గరలోనే హంపి ఉంటుంది. హంపిలోని అంజనాద్రి బెట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది చాలా ఫేమస్ అయిన టెంపుల్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ టెంపుల్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే హంపి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఎవరన్నా హంపి గురించి వీడియోస్ చూస్తుంటే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. హౌస్పేట్ వచ్చి అక్కడ నుంచి హంపి వెళ్ళిన తర్వాత హంపిలో ప్లేసెస్ అన్నీ చూసుకొని హంపి నుంచి బుక్కసాగర అనే రోడ్ సైడ్ వెళ్తే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ నుంచి 10 కిలోమీటర్స్ వెళ్తే మీకు అంజనాద్రి బెట్ట వస్తుంది. ఇప్పుడే అంజనాద్రి బెట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. ఈరోజు మంగళవారం అవడం వల్ల ఇక్కడ ఏంటంటే మంగళవారము శనివారము ఎక్కువ మంది జనాలు వస్తారు. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసి అంజనాద్రి బెట్ట పైకి వెళ్దాము. మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అంజనాద్రి బెట్ట హిల్. చూడండి, ఇది మొత్తం వచ్చేసి 1620 ఫీట్స్ అంత హైట్ ఉండేది. ఇప్పుడు ఇలా స్టెప్స్ ఎక్కి మనం ఆ పైకి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే అంజనాద్రి హిల్. అక్కడే స్వామివారు ఉంటారు. మనకి ఇక్కడ స్నాక్స్కి కానీ టిఫిన్స్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ రోడ్ దగ్గరే ఉన్నాయి. అండ్ ఇంకా కొండపైకి అయితే వెళ్దాము. యాక్చువల్గా ఇక్కడ 17th నుంచి రూల్స్ అయితే మార్చారు. మార్నింగ్ 6 AM నుంచి 11 వరకు, ఈవినింగ్ 4 PM నుంచి 6 వరకు మాత్రమే అలౌ చేస్తున్నారు పైకి. మీరు అది దృష్టిలో పెట్టుకొని రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చూసుకొని ఆ టైంకి ఇక్కడ వచ్చేలా చూడండి. శ్రీ హనుమ జన్మస్థల అంజనాద్రి బెట్ట. ఇక్కడే హనుమంతుడు జన్మించాడని చెప్పి చాలా మంది నమ్ముతారు. అందుకే ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. స్టార్టింగ్ స్టెప్స్ ఎక్కే పక్కనే రాముల వారు అయితే ఉంటారు. ఇక్కడ ఇతని బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ దీని పక్కనే ఉన్న చిన్న హనుమంతుడు కూడా ఉన్నారు. ఈ పాదాలకు నమస్కారం చేసుకొని ఇంకైతే మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాము. దగ్గర 30 to 35 మినిట్స్ పడుతుంది మనం పైకి వెళ్ళడానికి. చాలా స్లోప్గా ఉంటుంది, నిదానంగా వెళ్ళండి. సమ్మర్లో వెళ్ళడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. పైన అయితే రూఫ్స్ ఉన్నాయి, నీడగానే ఉంటుంది. ఇక్కడ చాలామంది చెప్పుకునేది ఏంటంటే రామాయణం ప్రకారం అంజనాదేవి గారు ఇక్కడ తపస్సు చేస్తే వాయుదేవుడి బ్లెస్సింగ్స్తో హనుమంతుడు ఇక్కడ పుట్టాడంట. అందుకే అంజనాదేవిది అది అంజనాద్రి హిల్గా ఇక్కడ పిలుస్తున్నారు. భక్తులు కూడా మంగళవారం శనివారాలు చాలామంది వస్తారు ఇక్కడ ఈ ప్లేస్కి. మొత్తం ఈ అంజనాద్రి హిల్ ఎక్కడానికి మొత్తం 520 వరకు స్టెప్స్ ఉంటాయంట. ఇప్పుడైతే హాఫ్ వరకు అయితే ఎక్కాము. హాఫ్ నుంచి అయితే పైన అయితే రూఫ్స్ లేవు, సగం వరకు అయితే రూఫ్ ఉంది. నాకు తెలిసి ఇందుకే ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఆపారు. ఒకప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అలౌ చేసేవాళ్ళు. మొన్న May 17th నుంచి మధ్యాహ్నం 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఆపేశారు. చూస్తున్నారుగా ముందు ఎంతమంది ఉన్నారు క్రౌడ్. ఈవినింగ్ టైం అవడం వల్ల చాలామంది వచ్చారు. అందులోనూ సమ్మర్ టైం కాబట్టి హాలిడేస్ ఉన్నాయి పిల్లలకి. అక్కడ కనిపిస్తున్నదే గుడి. ఇంకా ఈ కొంచెం వరకు ఎక్కేస్తే పైకి వెళ్ళిపోవచ్చు. చిన్న ప్లేస్ అవ్వడం వల్ల వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉన్నారో ఇక్కడంతా. లైన్ చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి ఇది మొత్తం తుంగభద్ర రివరే. అండ్ మనకి ఈ రివర్కి ఆపోజిట్లో ఆ కనిపిస్తుంది కదా గుడి, అదే విజయ విఠల టెంపుల్. జూమ్ చేసాను చూడండి, అక్కడ రథం కనిపిస్తుంది కదా. ఇదే హంపి యొక్క మెయిన్ ఫేమస్ అయిన టెంపుల్. ఎక్కువ మంది వచ్చేది కూడా దీన్ని చూడటానికే. ఇంకా ఈ కొంచెం ఎక్కేస్తే అయిపోతుంది. 35 మినిట్స్ నుంచి ఎక్కుతూనే ఉన్నాము. ఫైనల్గా గుడిపైకి అయితే వచ్చాము. ఈ కనిపిస్తున్నదే గుడి. అంటే మరీ అంత పెద్దదేం కాదు, చిన్నగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఆ క్రౌడ్ అసలు ఎలా ఉన్నారో. మొత్తం కొండ మీదే ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనకు ఆ కొండ పైన నుంచి చూస్తే అటుపక్కన హంపి కనిపిస్తుంది. మీకు అవన్నీ చూపిస్తాను. అసలు ఈ క్రౌడ్ని చూసి నాకైతే మైండ్ పోతుంది. ఇందాక ఎక్కేటప్పుడేమో కొంతమందే కనిపిస్తున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది ఉన్నారు. ఇప్పుడైతే ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాము. ఆ తర్వాత బయట వ్యూ ఏంటి అంతా మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు. మనం వెనక నుంచి అయితే వెళ్ళాలి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయట గంటలు చూసారా ఎలా ఉన్నాయో. అండ్ అలాగే ఈ చెట్టుకు చూడండి ఎన్ని మడుపులు ఉన్నాయో. అండ్ ఈ ధ్వజస్తంభం ముందే టెంకాయలు కొట్టేస్తున్నారు. అండ్ ఎదురుగానే అది లోపలికి వెళ్ళేది, ఇందాక మనం వెళ్ళింది కూడా ఇటే. దాని ఎదురుగానే ధ్వజస్తంభం అంతా ఉంది.
అండ్ ఈ గుడికి కొంచెం దూరంగా ఈ మొత్తం గ్లాస్తో కట్టారు చుట్టూ. అండ్ ఏంటంటే మనకి ఇక్కడ పైనుంచి మొత్తం కనిపిస్తుంది హంపి కొండలు అన్నీ. మనకి ఫోటో స్పాట్స్కి అయితే మంచి ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా ఎలా ఫొటోస్ దిగుతున్నారో అందరూ. చూసారు కదా అంజనాద్రి బెట్టలో ఎట్లా అనిపించింది. టోటల్గా మొత్తం కొండపైనే ఉంటుంది. చాలా ప్లేస్ అయితే ఉంది పైన. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దర్శనం చేసుకొని ఇటు వచ్చి ఫొటోస్ దిగచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం కొండలే ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఇతను ఒక చిన్న మంకీని తీసుకొని వచ్చాడు. అదైతే మంచిగా భుజాన మీద నుంచుంటుంది. ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది. ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అసలు ఎంత మంది అయితే ఉన్నారో. ఈవినింగ్ అవ్వడం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళి అటు నుంచి హంపి ఎలా కనిపిస్తుందో చూద్దాము. హంపీకి వచ్చిన వాళ్ళు అంజనాద్రి బెట్ట ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్సే అసలు వేరే లెవెలు. పైన చూస్తున్నారు కదా అసలు ఎంతమంది ఉన్నారో. ఈ గుడికి ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో రండి. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ ఇంత పెద్ద కొండపై నుంచి చూస్తుంటే చాలా బాగుంటుంది అసలు. అలా కాకుండా మధ్యాహ్నం టైంలో వస్తే మనకి కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుతుంది. ఇక్కడ మనం వ్యూని ఎంజాయ్ చేయలేము. సో మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ టైంలో కానీ రండి. ఈవినింగ్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో మొత్తం కొండలు. ఇక్కడ నుంచి చూడండి ఈ కనిపిస్తున్నదే అదిగో అదే విరూపాక్ష టెంపుల్. హంపీలోని మెయిన్ టెంపుల్ ఇది. కనిపిస్తుంది కదా అదే విరూపాక్ష టెంపుల్. జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇటు సైడ్ ఉన్నది ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా విజయ విఠల టెంపుల్. ఈ టెంపుల్కి విరూపాక్ష టెంపుల్కి ఇప్పుడు మనమున్న అంజనాద్రి బెట్టకి మధ్యలో కొండలు నదులు ఉంటాయి. అందుకే కొంచెం చుట్టూ తిరిగి రావడానికి ఎక్కువ టైం పడుతుంది. సో వీటిని అయితే వాళ్ళు కట్ చేసి రోడ్స్ వేయలేరు కాబట్టి. ఇంకా ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళి ఆల్రెడీ టైం మనకి 6 అవుతుంది. ఇక్కడ పక్కనే 25 కిలోమీటర్స్లో మనకి హోస్పేట్లో తుంగభద్ర డ్యామ్ అయితే ఉంది. అక్కడికైతే వెళ్దాము. హంపీలో మనకైతే చాలా రిసార్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీరు 2-3 డేస్ కనుక టైం ఉండి మేము హంపీలో ప్లేసెస్ అన్నీ చూడాలనుకుంటే ఈ రిసార్ట్స్ని రికమెండ్ చేస్తాను నేను. ఇక్కడ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు డైరెక్ట్గా రిసార్ట్స్ దగ్గరికి వచ్చి ప్రైజెస్ ఎంతో కనుక్కోండి. అండ్ ఇక్కడ చిన్న హట్స్ లాంటి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా రీసెంట్గా ఇంకా బిల్డ్ చేస్తున్నారు ఎక్కువ. మీకు ఇంకా హంపీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి.